టార్గెట్ అంటే నేను చెప్పాను కదండి, వచ్చింది ఆ రైటర్ డైరెక్టర్ అవుదామని. అది కూడా స్క్రిప్ట్ పనిలో ఉంది. అది చేయాలనేది నా గోల్ ఎప్పటికైనా. అది డిలే అవ్వచ్చు ఈ ప్రాసెస్లో, నాకు తెలీదు. కానీ సైడ్ నేను అనుకుంటే చాలు. ఇప్పుడు 24 అండి, నాకు ఏం చేస్తారో నాకు ఐడియా లేదు, అలా చేసుకుంటూ పోతున్నా అంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఏది బెస్ట్ ఆప్షన్, ఏది నా కెరీర్కి హెల్ప్ అవుతుంది, ఏది నా ఆడియన్స్కి రీచ్ అవుతుంది, మంచిగా ఎంటర్టైన్ చేస్తారు అన్నది ప్రయారిటైజ్ చేసుకుని అదే చేద్దామని. అంటే మీరు లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చూసాను, మీ ఫ్యామిలీ కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చారు. నార్మల్గా ఇలాంటి ఫ్యామిలీస్లో సినిమా రంగంలో భయం ఉంటుంది, సో వెళ్ళాలన్నా అండ్ మనీ ఇన్కమ్ రావాలన్నమాట. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు? అంటే మీరు ఫస్ట్ నుంచి అలా వచ్చారన్నారు కదా. నేను చెప్పాను కదండి, నాకు ఎడిటింగ్ చిన్నప్పటి నుంచి వచ్చు. నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే ఎడిటింగ్ ఫ్రీలాన్స్ కూడా చేసేవాడిని. నాకు యాక్చువల్ నేను సెట్ చేసుకునేవాడిని. తర్వాత ఫ్యామిలీ